ఫ్రెండ్స్, భూమి మీద పెరుగుతున్న జీవుల్లో పాములు కూడా ఒకటి. మనుషులు ఖచ్చితంగా పాములకు భయపడతారు. అలానే పాముల వీడియోస్ చూడడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ థ్రిల్లింగ్ గా కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో కెమెరాకు చిక్కిన కొన్ని పాములకు సంబంధించిన వీడియోస్ ను చూద్దాం పదండి. ఆ వీడియోస్ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. మిమ్మల్ని ఎవరైనా పాములు ఉన్న బావిలోకి దూకమంటే దూకుతారా? ఎవ్వరూ దూకరు. ఆఖరికి పాముల్ని కాపాడాలి అన్న ఆ సాహసం ఎవ్వరు చెయ్యరు. ఎందుకంటే అవి మనల్ని ఏం చేస్తాయో అనే భయం మనలో ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, ఈ వీడియోలో జంపింగ్ రోప్ సహాయంతో ఇద్దరు ధైర్యంతో ఈ బావిలోకి దిగి ఒక పెద్ద పామును రెస్క్యూ టీం సహాయంతో కాపాడారు. ఈ పామును చూస్తే మనకు ఎంతో భయం వేస్తుంది. కానీ వాళ్ళు మాత్రం ఎంతో ధైర్యంతో ఈ పెద్ద పామును బావిలోంచి బయటకు తాడు సహాయంతో తీసేశారు. మనం గమనిస్తే పాములు చాలా చోట్ల దాక్కుని ఉంటాయి. ఎందుకంటే అవి కోల్డ్ బ్లడెడ్ అనిమల్స్. సో వాటి బాడీ హీట్ ను ప్రొడ్యూస్ చేయదు. అందుకోసం అవి వెచ్చటి ప్రదేశాల్లో ఎక్కువగా దాక్కుని ఉంటుంది. అలా ఇక్కడ ఈ వీడియోలో చూడండి, ఒక పాము సీలింగ్ లోపల ఎలా చేరిందో దాన్ని ఎంతో కష్టపడి బయటకు తీస్తున్నారు. చాలాసేపు కష్టపడ్డాక ఆ పామును బయటకు లాగారు. ఇక ఇంకో పాము అయితే సీలింగ్ నుంచి సోఫాలో కూర్చున్న ఈ లేడీపై పడ్డం చూడవచ్చు. అయితే మొదట్లో అది ఏమో అని ఆమె లైట్ తీసుకుంది. అది పాము అని ఆమెకు తెలియదు. తర్వాత సీసీటీవీలో చూస్తే అది పాము అని అప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనం ఇంకో వీడియోని చూసుకుంటే, ఒక పెద్ద అనకొండ ఒక కుక్కను కరిచి దాన్ని తన శరీరంతో చుట్టేసి మింగడానికి ప్రయత్నిస్తోంది. ఈ అనకొండ దగ్గరలో ఉన్న సరస్సు నుంచి కుక్క ఉన్న ప్లేస్ కి వచ్చేసింది. ఇక వెంటనే ఆ దగ్గరలోనే ఉన్న ఆ కుక్క యొక్క యజమాని వచ్చి ఆ కుక్కను కాపాడడానికి ఎంతోసేపు శ్రమించి చివరికి ఆ కుక్కకు ఇంకా ఆ పాముకు ఏ హాని లేకుండా విడిపించాడు. అలా చివరికి ఆ అనకొండ దగ్గరలో ఉన్న ఆ నీళ్ళలోకి మళ్ళీ వెళ్ళిపోయింది. అలానే థాయిలాండ్ లో ఒక అబ్బాయి సైకిల్ తొక్కుకుంటూ వస్తుండగా ఏదో కారణం చేత ఆగాడు. ఇంతలో పక్క నుంచి ఒక పాము అతని వైపు వేగంగా రావడం చూసి అతను తన సైకిల్ ను విడిచిపెట్టి పరిగెత్తడానికి ప్రయత్నించాడు. కానీ ఇంతలోనే ఆ పాము ఆ కదలికలకు భయపడి పక్కలో ఉన్న పొలంలోకి వెళ్ళిపోయింది. అలానే థాయిలాండ్ లో ఒక ఇంట్లో ఒక లేడీ నిద్రిస్తూ ఉండగా ఒక పాము ఆ దగ్గరలోకి వచ్చింది. ఇక ఆమె అనుకోకుండా ఆమె కాలును పక్కకు కదిపింది. దీంతో ఆ పాము ఆమె కాలును కరవడం మొదలుపెట్టింది. ఆమెకి ఏదో కరుస్తున్నట్టు అనిపించడంతో లైట్ వేసి చూడగా పాము ఉండడంతో చాలా భయపడిపోయింది. ఆ పాముకు విషం లేకపోవడంతో ఆమె ప్రమాదం నుంచి బయటపడింది. నాకు అసలు అర్థం కావట్లేదు, అసలు ఈ మనిషి ఇక్కడ కెమెరా కింద పెట్టి ఆ చెట్ల మధ్యలో ఎందుకు కూర్చున్నాడు అని. అలా కూర్చున్న సమయంలో ఒక పాము అతని చేతి మీద సడన్ గా వచ్చి పడింది. ఇక అంతే, అతను దాన్ని విసిరిగొట్టి అక్కడి నుంచి పారిపోయాడు. కెమెరాలో రికార్డ్ అయిన ఈ వీడియోలో చూసుకుంటే, ఒక పెద్ద మనిషి గార్డెన్ లో ఉన్న మొక్కలకు నీరు పోస్తూ ఉండగా ఒక పాము గేట్ దగ్గర నుంచి ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. దాని రాకను గమనించి అక్కడ ఉన్న పిల్లి దాన్ని కరవడానికి వెళ్ళింది. కానీ అక్కడే ఉన్న ఆ పెద్ద మనిషి తన పిల్లిని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు. కానీ అలా ఆ పాము ఇంటి తలుపు దగ్గరకు వచ్చేసింది. ఇక ఆ పాము ఇంటి గుమ్మంలోనే ఉన్నింది. దాంతో ఆ ఇంటి ఓనర్ స్నేక్ క్యాచెస్ ను పిలిపించి ఆ పామును పట్టించాడు. ఇలానే థాయిలాండ్ లో ఒక పాము ఐరన్ రాడ్ కు చుట్టుకుని దగ్గరలో గోడ మీద ఉన్న తొండను కాటు వేసి తినడానికి ప్రయత్నించింది. అలా ఎంతోసేపు ప్రయత్నించింది. కానీ చివరకు ఆ తొండ అక్కడ నుంచి జారిపోయి కింద ఉన్న బకెట్ లో పడిపోయింది. ఇక్కడ ఒక రిపోర్టర్ దట్టమైన ఈ అడవిలో ఏదో రిపోర్టింగ్ చేస్తున్నాడు. అతను తన పని మీద బిజీగా ఉండగా ఒక పాము వచ్చి తన భుజం మీద పడింది. ఇక అంతే, అతను దాన్ని విసిరిగొట్టి అక్కడి నుంచి పరుగులు తీశాడు. అలానే ఇక్కడ చూడండి, ఈ వీడియోలో మొత్తం 6 పాములు ఎలా ఒకే దగ్గర ఉన్నాయో దీన్ని సడన్ గా చూస్తే గుండె ఆగిపోవటం ఖాయం. అయితే ఇక్కడ తల్లి పాము పిల్ల పాములు కలిసి ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నాయి. అయితే ఈ ఘటన థాయిలాండ్ లో జరిగింది. ఇక్కడ వీడియోలో చూసుకుంటే ఒక పాము కరెంట్ వైర్ మీద పాక్కుంటూ దగ్గరలో వైర్ మీద కూర్చున్న పక్షి వైపు వెళ్తోంది. ఆ పక్షి ఆ పాము రాకను గమనించి అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోయింది. ఆ పాము అక్కడికి రావడానికి ఎంతోసేపు ప్రయత్నించి ఉంటుంది కదా, కానీ దానికి లాభం లేకుండా పోయింది. ఈ అనకొండ పాములు పెద్ద శరీరం మరియు చాలా బలంగా ఉంటాయి. ఇక్కడ ఈ వీడియోలో చూస్తే అనకొండ ఒక దూడను కరిచి మింగడానికి ప్రయత్నించింది. కానీ దాని వల్ల కాలేదు. ఇక ఆ దూడ దాన్ని లాక్కుంటూ వస్తోంది. అనకొండ ప్రయత్నిస్తే ఆ దూడను కూడా మింగేసి ఉండేది. కానీ పక్కన ఉన్న వ్యక్తులు దాన్ని కాపాడారు.
ఇక్కడ చూసుకుంటే ఒక అతను అక్కడ ఉన్న పాము గుడ్లను తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒక చేత్తో గుడ్లు, ఇంకొక చేత్తో కర్ర పట్టుకుని ఆ పామును కంట్రోల్ చేస్తున్నాడు. ఇలా ఎంతో సమయం ప్రయత్నించి చివరకు తీశాడు. కానీ ఆ పాము అతని ముఖంపై గాయం చేసింది. అలా అతను ఒక చిన్న గాయంతో బయటపడ్డాడు. అలాగే సూపర్ మార్కెట్ లో ఐటమ్స్ ఉండే ప్లేస్ లో ఒక పెద్ద పాము ఉండడం చూసి ప్రజలు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయినా ఈ పాము ఈ సూపర్ మార్కెట్ లోకి ఎలా వచ్చింది, మరి ఇంత కేర్లెస్ ఈ పాముకు ఏ విషయం లేకపోవడంతో ఎవరికి ఏ ప్రమాదం జరగలేదు. స్నేక్ క్యాచర్స్ వచ్చి దీన్ని పట్టుకుని అడవిలో వదిలిపెట్టేశారు. కొంతమంది ఫ్రెండ్స్ ఎంజాయ్ చేయడానికి ఒక నదికి వెళ్లారు. అక్కడ నీటిలో ఒక పాము రావడం చూసి దాన్ని ఒకరు పట్టుకుని ఆ దగ్గరలో ఉన్న ఎయిర్ మ్యాట్రెస్ మీదకు విసిరేశారు. ఆ మ్యాట్రెస్ మీద ఉన్న వాళ్ళు భయంతో ఇక నీళ్ళలోకి దూకేశారు. అలా ఆ పాము కూడా నీటిలోకి దూకేసింది. ఆ పాము కొంత సమయానికి వాళ్ళ వైపు రావడం చూసి అందరూ అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇవండి పాములకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.